సత్యం కంప్యూటర్ స్కామ్ లో జన్వాడ భూములపై ఈడీ కోర్టు విచారణ చేపట్టింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. జన్వాడ ల్యాండ్స్ వ్యవహారంపై వాంగ్మూలం ఇస్తానని అభినవ్ అనే వ్యక్తి ఈడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ స్కామ్ లో సాక్షిగా ఏం జరిగిందో చెప్పడానికి అవకాశం ఇవ్వాలని కోర్టుని కోరారు. జన్వాడ ల్యాండ్ కేసులో సత్యం రాజు, నందిని రాజు, తేజరాజులతో పాటు మరో 213 మందికి ఈడీ కోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని నాంపల్లి కోర్టు ఈడీకి ఆదేశాలు కూడా జారీ చేసింది. గతంలో సత్యం కంప్యూటర్ స్కామ్ పై సిబిఐ విచారణ జరిపిన హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న వందల ఎకరాల గురించి వెలుగులోకి రాలేదు. అయితే ఈ కేసులో సాక్షిగా తన వాంగ్మూలం రికార్డ్ చేయాలని అభినవ్ కోర్టును కోరారు. అక్రమ భూముల బదలాయింపునకు సంబంధించిన పూర్తి ఆధారాలు సమర్పిస్తానన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ లైవ్ అందిస్తారు. సాగర్, ప్రసన్న, సంచలనం సృష్టించిన సత్యం రామలింగరాజు స్కామ్ కేసులో మరికొన్ని సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. సో ఈడీ ఇప్పటికే ఈసీఆర్ నమోదు చేసి విచారణ చేసింది. కానీ ఇక్కడ 97 ఎకరాలకు సంబంధించినటువంటి 5,000 కోట్ల భూములకు సంబంధించినటువంటి విషయంలో ఇంకా పూర్తిస్థాయి దర్యాప్తు జరగలేదని చెప్పి దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ సమర్పిస్తానంటూ కూడా అభినవ్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు. దీనికి సంబంధించినటువంటి విచారణలోనే నాంపల్లి స్పెషల్ కోర్టు ఈడీకి దీనిపైన పూర్తిస్థాయి వివరాలు సబ్మిట్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటుగా ఈ కేసులో 213 మంది పైన సత్యం రామలింగరాజుతో పాటుగా అతని కుమారులు, అతని భార్య నందిని రాజుతో పాటుగా మొత్తం డొల్ల కంపెనీలు, బినామీ కంపెనీల ద్వారా అక్రమ భూ బదలాయింపులకు కారణమైనటువంటి వారిపైన కూడా మొత్తం 213 మంది పైన కూడా నిందితులుగా చేస్తూ ఈడీ విచారించింది. కొంత భారీ స్థాయిలో సత్యం రామలింగరాజు ఆస్తులను కూడా జప్తు చేసింది. అయితే ఇంకా 5,000 కోట్ల రూపాయల భూముల విలువైనటువంటి 96 ఎకరాల 40 గుంటల భూములకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఇంకా పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగాలి. దానికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి ఆధారాలను, నా వాంగ్మూలాన్ని కూడా మీరు రికార్డ్ చేయాలంటూ తను కోర్టుకి ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. దీనికి సంబంధించినటువంటి విచారణ ఈరోజు జరిగింది. సో ఈ కేసును తదుపరి విచారణ 213 మందికి నోటీసులు జారీ చేసింది. అందులో సత్యం రామలింగరాజుతో పాటుగా వారి కుటుంబ సభ్యులు, వారి భార్య నందిని రాజుతో పాటుగా బినామీ కంపెనీలు, ఎందుకంటే దాదాపు సర్వే నెంబర్ 309 నుంచి 306 నుంచి 311 వరకు ఉన్నటువంటి 96 ఎకరాల భూములను సత్యం రామలింగరాజు ఆ స్కామ్ అనంతరం కూడా 84 బినామీ కంపెనీలను ఏర్పాటు చేసి 200 మందికి పైగా బినామీలను ఏర్పాటు చేసి వాటిని భూములను అక్రమంగా బదలాయించారన్న అంశాలు ఈ కేసులో ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇది కొంత కీలకంగా మారే అవకాశం ఉంది. అయితే ఇక్కడ కీలకంగా జన్వాడ ఫామ్ హౌస్ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి జన్వాడ ఫామ్ హౌస్ కూడా ఇదే సర్వే నెంబర్లో ఉండడం కొంత రాజకీయంగా సంచలనంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో కూడా జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో అనేక ఆరోపణలు వచ్చినాయి. జన్వాడకు సంబంధించినటువంటి భూముల విషయంలో కూడా సంచలన ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఈడీ సత్యం రామలింగరాజు కేసులో కూడా ఈ అంశం వెలుగులోకి రావడంతో కొంత ఈ విషయంలో, ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డు పెట్టుకొని బినామీల కంపెనీల ద్వారా పెద్ద ఎత్తున భూమిని బదలాయించారు. ఎవరు సంబంధం లేని వ్యక్తులను ఇందులో ఈ సంబంధం లేని వ్యక్తుల పేరుతో భూములను బదలాయించి అక్రమంగా ఈ భూములను కాజేశారంటూ కూడా కొన్ని సంచలన విషయాలు వచ్చినాయి. సదబీషా కంపెనీ నుంచి ఏ విధంగా కొనుగోలు చేశారు, ఏ విధంగా భూముల బదలాయింపు జరిగింది, 96 ఎకరాల భూములను 5,000 కోట్ల విలువైనటువంటి భూములను ఏ విధంగా బదలాయించారు, ఇవన్నీ కూడా ఆధారాలను కోర్టుకు సమర్పిస్తామంటూ కూడా ఆయన అభినవ్ అనే వ్యక్తి పిటిషన్ వేయడంతో ఈ అంశం అనేది వెలుగులోకి వచ్చింది. మరి దీన్ని తెరవేరుక ఈ భూస్వామ్ వెనుక ఉన్నటువంటి ఎవరెవరు నేతలు ఉన్నారు, దీనికి సంబంధించినటువంటి భూస్వామ్ వెనుక నడిపించినటువంటి వ్యవహారాలేంటి, సత్యం రామలింగరాజు బినామీ కంపెనీల వ్యవహారాలేంటి, 200 మంది అంటే ఏ విధంగా ఇందులో నిందితులుగా ఉన్నారు, ఏ విధంగా ఆ భూములను బదలాయించారు, కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ భూములను ఎక్కువగా బదలాయింపు జరిగినట్లుగా కూడా గుర్తించిన నేపథ్యంలో ఆ ఆధారాలన్నింటినీ కూడా ఇక్కడ అభినవ్ అనే వ్యక్తి కోర్టుకు సమర్పించినట్లుగా కూడా తెలుస్తుంది. దీనిపైనే పూర్తిస్థాయి జవాబు చెప్పాలంటూ కూడా ఈడీకి నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో సత్యం రామలింగరాజుతో పాటుగా తన భార్య, కుమారులకు కూడా నోటీసులు జారీ చేసింది. సో 2009లో సంచలనం సృష్టించినటువంటి సత్యం రామలింగరాజు కంప్యూటర్ స్కామ్ కేసులో ఈ భూ స్కామ్ వివాదం కూడా తాజాగా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో
మరి దీని తెర వెనుక ఉన్నటువంటి నడిపించింది ఎవరు, గత ప్రభుత్వంలో ఎన్ని భూ బదలాయింపులు జరిగాయి, ఎన్ని ఎకరాల భూ బదలాయింపు జరిగింది, అక్రమంగా ఉన్నటువంటి డొల్ల కంపెనీలు, బినామీ కంపెనీల వ్యవహారం, 200 మంది బినామీలుగా పెట్టి ఈ భూమిని ఏ విధంగా బదలాయించారు, ఎవరు కాజేశారు, అధికారాన్ని అడ్డంగా పెట్టుకొని ఈ 1000 కోట్ల భూములను స్కామ్ చేసినటువంటి వారు ఎవరు అనేది కూడా మరి ఈ విచారణలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సో బాధితుడు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు పిటిషనర్ కోర్టుకు సమర్పించినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఈ కేసుని స్పెషల్ కోర్టు ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసినట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈడీ ఇప్పటి వరకు దర్యాప్తు చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున సత్యం రామలింగరాజు ఆస్తులను కూడా గతంలో సీజ్ చేసింది. సో ఇక్కడ 5,000 కోట్ల విలువైనటువంటి భూ స్కామ్ అనేది తాజాగా వెలుగు రావడంతో కొంత రాజకీయంగా కూడా ఇది సంచలనంగా ఉత్కంఠగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. మరి గత ప్రభుత్వంలో జన్వాడ భూముల స్కామ్ వెనుక తెర వెనుక ఉండి నడిపించింది ఎవరు అనేది కూడా మరి ఈడీ దర్యాప్తులో వెలుగులోకి వస్తుందా, నాంపల్లి స్పెషల్ కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది, మరి తదుపరి విచారణలో ఈ అన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి ఈడీ ఎలాంటి సమాధానం చెప్తుంది, ఇక్కడ 200 మందికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో సత్యం రామలింగరాజు ఆ కుటుంబ సభ్యులు దానికి సంబంధించినటువంటి ఎలా స్పందిస్తారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ అంశం అనేది సత్యం రామలింగరాజుకు సంబంధించినటువంటి ఈ భూ స్కామ్ అనేది మరోసారి సంచలనంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ భూ స్కామ్ తెర వెనుక ఉన్నది ఎవరు నడిపించారు, అక్రమ భూ బదలాయింపులు చేసింది ఎవరు, 5,000 కోట్ల విలువైనటువంటి ఈ భూ స్కామ్ తతంగమంతా కూడా మరోసారి వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఇది రాజకీయంగా కొంత ప్రకంపనలు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈడీ దర్యాప్తులో కోర్టు విచారణలో కూడా ఈ అన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తదుపరి విచారణ 27న జరగనుంది. ఆ రోజు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వారంతా ఎలా స్పందిస్తారు, ఎలాంటి అంశాలు ఎలాంటి పరిణామాలు ఈ కేసులో తదుపరి జరుగుతాయనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సాగర్.